ఈ తెల్లబట్టలన్నీ ఏం చేస్తారు మీరు గినిగానం? ఒకటే పారేసుకుంటారా, మళ్ళీ ఉతికినాక మళ్ళీ వేసుకుంటారా? రోజుకు రెండు సార్లు వేసుకోవాల్సి వస్తుంది, 2 షర్ట్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 షర్ట్లు చేంజ్ చేసుకుంటారు రోజు? సార్ మళ్ళీ అవి ఉతికినాక మళ్ళీ వేసుకుంటారా, లేకపోతే ఒకసారి వేసుకున్నారంటే ఇడిచేసుడు అన్నట్ట, ఎవరికైనా ఇచ్చేసుడు అన్నట్ట? ఇప్పుడు ఈ షర్ట్ ఉన్నది సార్, ఈ రోజు వేసుకున్నాం, మళ్ళీ ఉతికినాక మళ్ళీ ఇస్త్రీ చేపిస్తే మళ్ళీ వేసుకుంటారా, లేకపోతే వేసుకోవాలి కదా? వేసుకుంటాం, ఎందుకంటే సినిమా యాక్టర్లు లేక రాజకీయ పనులు ఇట్లా ఒకటేసారి వేసుకొని. లేదు లేదు లేదు, నేను అందుకే చెప్పినా కదా, రాజకీయ నాయకులు మేమంతా కూడా సింపుల్, అందరిలాగానే మధ్యతరగతి కుటుంబాలకు వచ్చిన వాళ్ళమే, అదే చెప్తున్నా నేను. నీకు నాకేం తేడా ఉంది? ఏమి లేదు, మన ఇద్దరం ఒకటే, అంతే కదా. నువ్వు సంగారెడ్డికి వెళ్ళొచ్చు, నేను నిర్మల్కి వెళ్ళొచ్చిన, అందరం కలిసి గట్లే పెరిగినాం కదా. అంటే ఇప్పుడు మేము సంగారెడ్డికి వెళ్ళి వచ్చినాం కానీ మేము అన్ని పనులు చేసుకుంటాం. మేము కూడా రాదు, నాకు వంట వచ్చు అమ్మ, నేను ఒకటి ఎక్కనే నాకు వంట వచ్చు, కాకపోతే నాకు రాజకీయం రాదు. సినిమాలు అంటే రాజకీయంలో పని చేసుడు బ్యాలెన్స్ అయిపోయింది. నాకు ఒకటి రాదు, మీకు ఒకటి వచ్చు సార్. నాకు చదువు ఇట్లా రాదు, మీకు జరాదు వచ్చు, కాబట్టి నేను మీతో పోటీ పడాను సార్. ఎందుకంటే ఆడపిల్లలు ఎందుకు? నువ్వు పోటీ పడితే నువ్వు కూడా ఎమ్మెల్యే అవుతావు. ఓ ఏమో వద్దు సార్, నేను పడతా అంటే చెప్పు, నేను కూడా మాట్లాడతా. మా వెంకటయ్య నా కొడుకు ఆగం అయిపోతారు ఇక. నేను కనుక రాజకీయంలోకి వచ్చిందంటే మా పొరడేటో మా వెంకటయ్యేటో, వీళ్ళను ఈయనొకరిని ఆయన ఒకరిని చూసుకొని వెళ్ళిపోయిందంటే నేను ఆగమైపోతాను సార్. బద్దుపాటు నాకెందుకు, నా కొడుకు నా మొగుడు నీ మలాగా ఉంటాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఇట్లా ప్రజారాజ్యం పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టి అటు గెలిచి ఆ సార్తో ఇట్లా దోస్తాను ఉన్నదేమన్నా? లేదమ్మా, ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఒకరోజు ఆ పార్లమెంట్లో కలిసిన కానీ లేదు నాకు ఆయనతోటి. ఎందుకంటే ప్రజారాజ్యం ఉన్నప్పుడు నేను చిరంజీవి గారితో క్లోజ్గా ఉండేది, తర్వాత గ్యాప్ వచ్చింది, తర్వాత మేము కాంగ్రెస్కి వచ్చినాం, ఆయన షూటింగ్లో ఆయన పనిలో ఆయన ఉండే, నాకు ఎప్పుడు కూడా వారితోటి పర్సనల్గా అటాచ్మెంట్ ఎక్కువ లేదు. అండ్ ఇట్లా ఇప్పుడు ఎప్పుడు కలవలేదా సార్ మీరు? వాడికి చిరంజీవి సార్ దానికి పోయినప్పుడు ఆయనకి ఇట్లా ఉంటుండే కదా? లేదు, అట్లా కలవలేదు ఎప్పుడు. కానీ ఎప్పుడన్నా మొన్న ఢిల్లీలో కలిసిన, మొన్న ఆయన గెలిచిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పోయి కంగ్రాచులేట్ చెప్పిన. సార్ ఇప్పుడు బట్టల ముచ్చట నేను మాట్లాడుకుంటే సినిమాలకు పోయినా, ఇప్పుడు ఎన్ని బట్టలు తెల్ల జతలు కుట్టించుకున్నారు సార్? ఇదివరకు దాకా 2009 చీడు దాకా నడిపించారు. అట్టే ఉంటుందమ్మా, పాతగా ఎత్తుంటే గుట్టిస్తూ ఉంటారు. ఇంకా దాంట్లో పాతగైన బట్టలు మరి ఎవరికి ఇస్తారు? పాతగైనాక పక్కన పెట్టేస్తారు, కొత్త చేసి కైత్యం చేస్తుంది. కానీ పాతి పక్కన పెట్టాక పాతగా నాకు కొత్తగా కొంటుంటాం కదమ్మా. హైదరాబాద్లోనే కొంటారా, నిర్మల్లో కొంటారా, ఇంకేటన్నా పోయి నిర్మల్నే కుట్టించుకుంటామ్మా. నిర్మల్లోనే కుట్టించుకుంటారు సార్, ఇట్లా నిర్మల్లోనే కుట్టించుకుంటాడంట మంచిగా. సార్ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాం. ఈ సినిమాలు చూస్తారు కదా, ఎప్పుడైనా చిరంజీవి సార్ సినిమాలు ఎక్కువ చూస్తారా, పవన్ కళ్యాణ్ సార్ సినిమాలు ఎక్కువ ఇష్టమా? నేను సినిమాలు తక్కువ చూస్తామా, కానీ అట్లా అని ఎప్పుడైనా ఇంట్లో పెట్టినప్పుడు పిల్లలు పెడుతుంటే ఊరికే కూర్చుంటే అది ఏ సినిమాని కానీ ఎవరైనా కానీ చూస్తుంటే అట్లా ఉంటాం. కానీ స్పెసిఫిక్గా నేను ఈ సినిమాని ఎప్పుడు పెట్టుకోను. నేను ఈ పిల్లలు చూసే దగ్గరనే పోయి కూర్చొని ఎప్పుడన్నా టైం ఉంటే ఇంట్లోనే, బయటకు వెళ్ళాను కానీ ఇంట్లోనే టీవీ దగ్గరనే కూర్చుంటాను. పిల్లలు ఇట్లా మీరు ఒకటి పెడితే పిల్లలు ఒకటి పెడితే ఇట్లా లొల్లేం ఉండదా సార్ మీ ఇంట్లో? ఎందుకంటే మా ఇంట్లో ఇవే లొల్లు నడుస్తాయి. మా వెంకటయ్య ఒకటి పెట్ట, నేను ఒకటి పెట్ట, నా పోరాడు ఒకటి పెట్ట, అందరు అది పట్టుకు ఉంచుడే రిమోట్. అట్లేమన్నా అయితే అమిత? అట్లే ఉండదు, అట్లే ఉంటే ఎవరు రూమ్ కాలు వెళ్ళిపోతారు. కానీ అదర్వైజ్ మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరు పెడుతుంటే చూస్తుంటాం అంతే. అంతే, ఈ పెద్దోళ్ళు నిమ్మలంగా కూకోవాలి, పోరలు వాళ్ళకి ఇష్టం వచ్చింది కదా. సార్ నేను సినిమా ముచ్చట్ల వాడి నేను అసలు ముచ్చట మాట్లాడలేదు. ఇంకా మేఘా కృష్ణారెడ్డి సార్ నువ్వు మస్తు పొట్టు తిడితివి, ఏమన్నది నీకైనాకు పంచాది? నేను మెగా కృష్ణ ఎప్పుడు ఒక పేరు పెట్టి అనలేదమ్మా. నేను కంపెనీ అంటే కాళేశ్వరం మీద ఎప్పుడైతే గతంలో ముఖ్యమంత్రి గారు